నమస్తే మైసెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పంటలకు సాగునీరు విడుదల చేస్తాం మల్కపేట రిజర్వాయర్ ను సందర్శించిన సిరిసిల్ల కలెక్టర్ రేపటి నుండి ఇంటర్ పరీక్షలు ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు జగిత్యాల అగ్రికల్చర్ ఆఫీసర్ పై సస్పెన్షన్ వేటు నూతన డిఏఓగా భాస్కర్ బాధ్యతల స్వీకరణ మల్క కొమరయ్య గెలుపు పట్ల బీజేపీ శ్రేణుల హర్షం టపాసులు కాల్చి కార్యకర్తల సంబురాలు. ఇక వార్తల్లోని వివరాలు. మిడ్మానేరు నుంచి మల్కపేట రిజర్వాయర్లోకి నీరు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్ ను సందర్శించిన ఆయన గేట్స్, అండర్ టన్నెల్, పంప్ హౌస్, మోటార్లు, కంట్రోల్ రూమ్, విద్యుత్ సరఫరా వ్యవస్థలను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులను అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మిడ్మానేరు నుంచి 0.5 టీఎంసీల నీటిని విడుదలకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నీరు మల్కపేట రిజర్వాయర్ కు చేరుకోగానే అక్కడి నుండి ఎల్లారెడ్డిపేట మండలంలోని మైసమ్మ చెరువు, సింగసముద్రం చెరువుకు తరలిస్తామన్నారు. ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందవద్దని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట ఈఈ కిషోర్, డీఈఈలు సత్యనారాయణ, శ్రీనివాస్, వినోద్ ఉన్నారు. ఇంటర్ పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రేపటి నుండి ప్రారంభమయ్యే పరీక్షలు ఈ నెల 22 వరకు కొనసాగనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సెంటర్లలో విద్యుత్, త్రాగునీరు, మెడికల్ తదితర వసతులు కల్పించారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్ష జరగనుండగా విద్యార్థులు ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షల కోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్స్ వంటి వస్తువులు తీసుకురావద్దని సూచించారు. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్షా కేంద్రానికి అనుమతి ఇస్తామన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సుల్తానాబాద్లో రేపటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సెంటర్లో మొత్తం 420 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకు గాను తగిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడమైనది. మొత్తం 20 మంది ఇన్విజిలేటర్లను అపాయింట్ చేసుకోవడం జరిగింది. విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచి పరీక్షా సెంటర్ లోపలికి అనుమతిస్తారు. అయితే ప్రత్యేక పరిస్థితుల లోపల 5 నిమిషాలు ఆలస్యమైన అనుమతించాల్సిందిగా అధికారులు తెలిపి ఉన్నారు. అదేవిధంగా రాబోయే ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ప్రతి రూమ్ వద్ద మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ వారి యొక్క సిబ్బంది ఒకరు ఎగ్జామ్ జరుగుతున్నంతసేపు ఇక్కడ డ్యూటీలో ఉంటారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 287 మంది, వివేకానంద జూనియర్ కళాశాలలో 356 మంది, సుమిత్రాశ్రీ వొకేషనల్ జూనియర్ కళాశాలలో 228 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఈ సందర్భంగా చీఫ్ సూపరింటెండెంట్ శేఖర్ మాట్లాడుతూ పరీక్షల కోసం సర్వం సిద్ధం చేశామన్నారు. దూర ప్రాంత విద్యార్థులు ముందుగానే ఎగ్జామ్ సెంటర్లోకి చేరుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో వేములవాడ కాలేజీలో 3 సెంటర్లు ఉన్నాయి. ఒకటి వివేకానంద డిగ్రీ కాలేజ్, వివేకానంద జూనియర్ కాలేజ్, 2 సుమిత్ర జూనియర్ కాలేజ్, 3వది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వేములవాడ. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వేములవాడలో 324 మంది స్ట్రెంత్ ఉన్నది. అదేవిధంగా విద్యార్థులు కూడా తప్పనిసరిగా 8 o'clock హాల్ లోపలికి రావాలి. ఇక్కడ స్క్రీనింగ్ ఉంటుంది. స్క్రీనింగ్ అయిన తర్వాత 8:15 కిలోమీటర్లతో రూమ్లోకి వస్తారు. 8:30కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మొత్తం పూర్తయిపోతుంది. ఏ విద్యార్థి కూడా వాచులు తీసుకురావద్దు. అదేవిధంగా ఎలక్ట్రిక్ డివైజెస్ సెల్స్ కానీ ఏవి కానీ పట్టుకురావద్దు. అదేవిధంగా ప్రతి విద్యార్థి కంపల్సరీగా వాటర్ బాటిల్ అనేది ప్రొవైడ్ చేసుకొని రావాలి. విద్యార్థులకు అందుబాటులో వాటర్ ఇక్కడ ప్రొవైడ్ చేసినాం. దూర ప్రాంత విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా 8:30 నుండి 8:45 లోపల సెంటర్కి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. 9:05 అయిందంటే ఏ విద్యార్థులను కూడా సెంటర్లకు అలో చేయం. ఈ స్ట్రిక్ట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారి నిబంధన, దీన్ని తప్పగా పాటించాలి. ముఖ్యంగా రేపు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. పిల్లలందరూ కూడా తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైనటువంటి సూచన ఏంటిదంటే టైంకి పిల్లల్ని సెంటర్ దగ్గర చేర్పించండి. మనకు 8:45కి గేట్స్ క్లోజ్ చేస్తారు కాబట్టి ఎగ్జాక్ట్లీ 8:15 వరకే సెంటర్లో ఉండే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించండి పిల్లల్ని. అంతేకాకుండా వాళ్ళకు మార్నింగ్ టిఫిన్ ఏదైనా పెట్టి వాటర్ బాటిల్ ఇచ్చి పంపించాలి. పిల్లలకు ముఖ్యంగా ఎగ్జామ్స్ గురించి ఏం టెన్షన్ లేకుండా వాళ్ళకు ఒక మానసిక ధైర్యాన్ని నింపాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా కష్టపడి చదివిరు. ఈ 3 hours వాళ్ళు చదివిందంతా కూడా ప్రజెంటేషన్ అనేది ఒక 3 hoursలోనే ఇస్తారు కాబట్టి వాళ్ళకు మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. మానసికమైనటువంటి ధైర్యాన్ని చెప్పి తల్లిదండ్రులు పిల్లలతో ఉండి ఎగ్జామ్స్ రాయించాలి. పిల్లలు కూడా ఇప్పటిదాకా చదివిందంతా ఒక ఎత్తు, ఇప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు ఒక ఎత్తు కాబట్టి ఎండలో అటు ఇటు తిరగకుండా, టైం వేస్ట్ చేయకుండా ఒక షెడ్యూల్ ప్రకారంగా మంచి చదువుకొని అందరూ కూడా మంచి మార్క్స్తోని పాస్ కావాలని కోరుకుంటున్నారు. జగిత్యాల జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ రామచంద్రంపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన స్థానంలో నిర్మల్ ఏడీఓగా ఉన్న భాస్కర్ కు జిల్లా వ్యవసాయ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు భాస్కర్ అగ్రికల్చర్ ఆఫీసర్ గా ఛార్జ్ తీసుకున్నారు. అయితే కొద్ది నెలల క్రితమే వ్యవసాయ అధికారిగా నియామకమైన రామచంద్రం జిల్లాలో యూరియా స్టాక్ వివరాలపై సరైన నివేదిక ఇవ్వకపోవడం, ఈ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో చర్యలకు ఉపక్రమించినట్టు సమాచారం. ఆయనతో పాటు టెక్నికల్ ఏవో శ్రీనివాస్ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిసింది. సిఐటియు అనుబంధ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు, కార్మికులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని కనీస వేతనం ఇచ్చే వరకు పోరాడదాం, మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినదించారు. అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులను పర్మనెంట్ చేసి 26,000 కనీస వేతనం చెల్లించాలన్నారు. ప్రతి నెల 5వ తేదీలోగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల కృషి ఫలితంగానే సిరిసిల్ల మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. అలాంటి కార్మికుల సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం పర్మనెంట్ చేసి కనీస వేతనం 26,000 అమలు చేయాలని, అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు ప్రతి నెల పెండింగ్ లేకుండా 5వ తారీఖు వరకే వేతనాలు అందించాలని, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలన్నింటి మీద ఈరోజు సిఐటి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ల ముందు ధర్నా కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సిరిసిల్ల మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా 128 మున్సిపల్లో మరి పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పి, కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికీ 14 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, అయినా కూడా మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకు 21,000 కనీస వేతనం అమలవుతున్నా ఉంది కూడా ఇక్కడ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
ఇప్పటికి కూడా మన మున్సిపల్ శాఖకు మంత్రిని కేటాయించకుండా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఈ శాఖను చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ముఖ్యమంత్రి బాధ్యత తీసుకొని చేస్తున్నా కూడా ఈ మున్సిపల్ కార్మికుల వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి నిరసిస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమ్రయ్య విజయం సాధించడం పట్ల ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు పట్టణాలు, మండలాల్లో టపాసులను కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ హవా కొనసాగుతుందని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని తెలంగాణ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి హాజరై మాట్లాడారు. ఈ విజయంతో ఉపాధ్యాయులకు బీజేపీపై ఉన్న విశ్వాసం, నమ్మకం మరింత బలపడిందన్నారు. బీజేపీకి సదా అండగా నిలిచిన తెలంగాణ ఉపాధ్యాయ కుటుంబాలు, నిత్యం శ్రమించిన కార్యకర్తలకు ఈ విజయం అంకితమన్నారు. గ్రామాల్లో బీజేపీ హవా మొదలైందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షులు కూకట్ల నాగరాజు, మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్, సీనియర్ జిల్లా నాయకులు కడారి అశోక్రావు, మహేందర్ యాదవ్, కొమ్ము తిరుపతి యాదవ్, తిరుపతి, వేగోలపు శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ వద్ద బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు టపాసులను కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు నరేంద్ర మోడీ నాయకత్వంలో అవినీతి రహిత పాలనను ఎంచుకున్నారన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పార్టీ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. 24,000 ఓట్లకు గాను 12,000 మొదటి ప్రాధాన్యత ఓట్లను సాధించి బీజేపీ అభ్యర్థి మల్క కొమ్రయ్య ఎమ్మెల్సీగా గెలుపొందడం చారిత్రక ఘట్టమని పార్టీ నాయకులు కొనియాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీ మల్క కొమ్రయ్య కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే 24,000 పైచిలకు ఓట్లలో 12,000 పైచిలకు ఓట్లు సాధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చరిత్రలో మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయం దక్కించుకున్నటువంటి మల్క కొమ్రయ్య గారికి స్వాగతం తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో మరి పండుగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయులకి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వెలకట్టలేనటువంటి తీర్పునిచ్చి రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మాత్రమే స్థానం ఉంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల సమస్యలు కానీ, ఉపాధ్యాయుల సమస్యలు కానీ తీర్చడానికి కానీ, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీకి సాధ్యమైనటువంటి సంకేతాన్ని ఉపాధ్యాయ లోకం అందిస్తూ నిన్నటి రోజున 5,000 ఓట్ల మెజారిటీతో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి మల్క కొమ్రయ్య గారిని విజయం సాధించడం ఇవాళ భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ కృష్ణస్వామి, మహిళా మోర్చా అధ్యక్షురాలు రాధిక పాల్గొన్నారు. హక్కుల కోసమై పోరాడేందుకు గౌరవమైన బాధ్యతాయుతంగా ఉన్న టీచర్లు బీజేపీ అభ్యర్థికి కొమ్రయ్య గారిని భారీ మెజార్టీతో గెలిపించిన సందర్భంగా మరి అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ శ్రేణులందరం కూడా ప్రతాప రామకృష్ణ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ సంబరాలు జరుపుకొని
స్వీట్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా రాబో తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో కూడా పెద్ద ఎత్తున పట్టం కడతారన్నందుకు నిదర్శనం. మరి టీచర్లందరూ కూడా ఏకతాటి మీద భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపించడం. మరి ప్రజలందరూ కూడా మరొకసారి విన్నవిస్తున్నాం, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మరియు ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా బీజేపీకి పెద్ద ఎత్తున పట్టం కడతారని ఈ విధంగా తెలియదు. గెలిచిన అభ్యర్థి కుమరయ్య గారు చాలా రోజుల క్రితం కూడా ఒక జాతీయతావాది, అనేక ఆర్గనైజేషన్స్, అనేక ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్ నడుపుతా ఉన్నారు. ఇది కూడా ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ప్రభుత్వమే వ్యతిరేకత ఎంతో ఇంటలెక్చువల్స్, ప్రత్యేకంగా టీచర్లకు. గతంలో 5 సంవత్సరాల జరిగిన ఎన్నికల్లో కూడా టీచర్సే ఎమ్మెల్సీ కాన్స్టిట్యూన్సీ హైదరాబాద్లో కూడా భారతీయ జనతా పార్టీకి గెలిచింది. మరి ఇక్కడ ఇది కూడా గెలిచింది. మిగిలిన నల్గొండ మాత్రం మన నిన్న PRDU అని చెప్తా ఉన్నారు. మరి తపస్ గెలిచిన వాళ్ళ ఆర్గనైజేషన్ గెలిచిన తర్వాత కూడా ప్రతి భారతీయ జనతా పార్టీకి ఒక దిక్సూచిలాగా, అంటే ఇంటలెక్చువల్స్ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. మరి ఎన్నికలు ఏతున్నదో గత 15 రోజులకి బండి సంజయ్ గారు కేవలం కరీంనగర్లో ఉంటుకుంటూ రిపోర్ట్ చేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు టపాసులను కాల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శీలారపు పర్వతాలు, కావేటి రాజగోపాల్, పల్లె సదానందం, వర్ష సమ్మయ్య, బెజ్జంకి దిలీప్ కుమార్, శ్రీనివాస్, చక్రధర్ రెడ్డి, క్రాంతి, ఓదేలు, రాజవీరు పాల్గొన్నారు. జగిత్యాల బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమ్రయ్య గెలుపు పట్ల సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్ చౌరస్తాలో బీజేపీ నాయకులు టపాసులను పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఏదైతే ఉపాధ్యాయుల కోసం 370 జీవోను బండి సంజయ్ గారు ఆనాడు బిల్ పాస్ చేయడం ద్వారా వారు ఉపాధ్యాయులు కూడా ఈరోజు చాలా సంతోషకరంగా ఉండి మన మల్క కొమరయ్య గారికి ఏదైతే 24,000 ఓట్ల ఆధిక్యం ఉన్నా దానికి మన మల్క కొమరయ్య గారికి 12,774 మెజార్టీ వచ్చి, అంతేకాకుండా వారికి మిగతా అభ్యర్థులు 15 మంది అభ్యర్థుల కంటే వారికి 5,000 ఆధిక్య మెజార్టీ వచ్చి వారికి గెలుపొందినందుకు వారికి మేము కృతజ్ఞత అభినందనలు తెలుపుతూ కార్యకర్తలకు వందనం, ఉపాధ్యాయులకు వందనం అనే పేరుతోటి ఈరోజు స్థానిక రైతు వ్యవస్థలో కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాలు నడుస్తున్నాయి. ఎందుకంటే సమాజాన్ని తీర్చిదిద్దే విధంగా ఉపాధ్యాయులు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారంటే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి స్థానిక పెద్దపల్లి జిల్లా ఓదెల మండల అధ్యక్షులు కారెంగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టపాసులను కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమారస్వామి, రాజేంద్ర ప్రసాద్, కౌన్సిల్ మెంబర్ రాజు, పృథ్వీరాజ్, అనిల్ రావు, ఎండీ తాజుద్దీన్, పులి కొమ్రయ్య, అనిల్, తొట్ల సతీష్, రమేష్ పాల్గొన్నారు. ఉపాధ్యాయులందరికీ, మేధావి వర్గానికి అందరికీ కూడా మా ఓదెల మండల భారతీయ జనతా పార్టీ పక్షాన వారికి హృదయపూర్వక శతకోటి వందనాలు తెలియజేస్తూ ఈ గెలుపుకి అంకితం చేసినటువంటి ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ తెలంగాణ రాష్ట్ర ఎన్నికలను మలుపు తిప్పే ఎన్నిక. మల్క కొమరన్న గారు మొదటి ప్రాంత ఓటర్తో ఘనంగా విజయం సాధించడం జరిగింది. కావున ఈరోజు ఓదలంలో మరియు కొలనూరు గ్రామంలో బాంబులు పేల్చి అలాగే సీట్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు పోలోజు సంతోష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలు టపాసులను పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొన్నం శ్రీనివాస్, మహేందర్, గందే చిరంజీవితో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పార్టీ రానున్న అన్ని ఎలక్షన్లో అధికారంలోకి రావడానికి అన్ని విధాలుగా అన్ని సూచనలు కనబడుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే 12,70,000 GST మినహాయింపు కానీ బండి సంజయ్ కుమార్ గారు 317 జీవో మీద చేసినటువంటి అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసినటువంటి పోరాట ఫలితం ఈరోజు ఈ ఉపాధ్యాయ ఎన్నికల విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. ఈరోజు అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా చిగురుమామిడి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ఆయన మల్క కొమరయ్య గారు 5,777 ఓట్ల ఆధిక్యంతో గెలవడం అనేది ఒక చారిత్ర.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ అర్బన్ మండలంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు బుర్రా శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు. స్థానిక నందికమాన్ వద్ద టపాసులను పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు, మోహన్ రావు, లక్ష్మణ్, రమేష్, శంకర్, చల్లా నర్సయ్య, నాగుల సురేష్ గౌడ్, గంటా మహేష్, చొక్కాల మధు పాల్గొన్నారు. ఉపాధ్యాయులందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూసి భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున విజయం అందించినారు. ఆనాడు బండి సంజయ్ గారు విద్యార్థుల సమస్యలకై, ఉపాధ్యాయుల సమస్యలకై 317 జీవో కొరకు చేసిన పోరాట ఫలితంగానే ఈరోజు మల్క కుమరయ్య గారు గెలవడం జరిగింది. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధికి కాంగ్రెస్ నాయకులు అవినీతి అంటగడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా మంత్రి మండలం అడవి సోమన్పల్లి మానేరు వంతెనపై నిర్మించిన చెక్ డ్యాం ను ఆయన సందర్శించారు. చెక్ డ్యాం లో నిలిచిన నీటిలో చేపలు పడుతున్న మత్స్యకారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పుట్టా మధుకర్ మాట్లాడుతూ గత సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు అడవి సోమన్పల్లి మానేరుపై చెక్ డ్యాం నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ విషయంపై మంత్రిని ఎమ్మెల్యే అనవసర రాద్ధాంతం చేశారన్నారు. ఈ చెక్ డ్యాంల కారణంగా భూగర్భ జలాలు పెరిగాయని, మత్స్య సంపదతో అనేక కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని చెప్పారు. అనేక ఏండ్ల పాటు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ఎమ్మెల్యే కుటుంబం ఏనాడు స్థానిక ప్రజల గురించి ఆలోచించలేదన్నారు. అడవి సోమన్పల్లి గ్రామంలో మనం ఇక్కడ చెక్ డ్యాం దగ్గర ఇవాళ నిలబడి మార్చి 4వ తారీఖు నాడు మాట్లాడుతూ ఉన్నాం. సోమన్పల్లి గ్రామం ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీకి అనాదిగా ఓట్లు వేస్తూ వస్తూ ఉన్నది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఓట్ల కోసం కాదు, తెలంగాణ ప్రతి ఇంచు కూడా ఇది మన ప్రజానీకం, దీన్ని కులాలతోటి పార్టీలతోటి చూడొద్దని కేసీఆర్ గారి సందేశంతో మేము ఇక్కడ చెక్ డ్యాం కట్టేయడం జరిగింది. చెక్ డ్యాము కట్టేయడం వలన అనేక విధాలుగా ఉపయోగకరం, మత్స్య సంపద ఉంటుంది, పర్యావరణం ఉంటుంది, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ పరిపాలించి గోదావరి నీళ్లు పోతా ఉన్నా, మానేరు నీళ్లు మొత్తం పోతా ఉన్నా, సముద్రం పాలైన తప్ప ఒక కాలడ్డం పెట్టి నీళ్ళు ఆపి పంట పొలాలకు ఇవ్వలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ది పనులను ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నట్టు చెప్పారు. అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములతో పాటు సింగరేణి భూములను కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నియోజకవర్గానికి గుండెకాయ లాంటి లక్ష్మీనగర్ మార్కెట్ వ్యాపారస్తులకు, వినియోగదారులకు అందరికీ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి గత 15 సంవత్సరాల నుంచి చూస్తాం. అధికారంలో రానప్పుడు మేము పోరాటం చేస్తాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నగరానికి అనేక నిధులు తీసుకొచ్చిన దాంట్లో భాగంగా ఇలా కేవలం లక్ష్మీనగర్ మార్కెట్ రోడ్లు, డ్రైనేజ్లు, పైప్ లైన్లు, లైట్లు అన్నీ ఏర్పాటు చేయడం కొంత ఇబ్బంది పడ్డ పూర్తి స్థాయిలో రాబోయేటువంటి 20-30 సంవత్సరాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా, ఒక ముందు చూపుతో, భవిష్యత్ ఆలోచనతో ఈ యొక్క లక్ష్మీనగర్ని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దే ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని వేమ్లవాడ డిపో మేనేజర్ శ్రీనివాస్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం కారణంగా ఆర్టీసీ బస్సులు నిండిపోతున్నాయని, అయినప్పటికీ ఓపికగా విధులు నిర్వహించాలని సూచించారు. ఆర్టీసీ ఆదాయం పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన సిబ్బందికి పలు సూచనలు చేశారు. వారం రోజుల నుంచి కొనసాగుతున్న ఈ శిక్షణ కార్యక్రమం రేపటితో పూర్తి అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సూపర్వైజర్ సత్యనారాయణ, సిస్టమ్ ఆపరేటర్ శ్రీనివాస్ యాదవ్, అసిస్టెంట్ మెకానికల్ రామచంద్రం ఉద్యోగులు పాల్గొన్నారు. మన గౌరవ ఎండి సజ్జనార్ సార్ గారి ఆదేశానుసారము డిపోలో పవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుస్తుందండి. పవర్ ట్రైనింగ్ అంటే పీక్ పర్ఫార్మెన్స్ త్రూ ఓనర్షిప్ ఎంపతి అండ్ రిజాల్వ్ అనే ప్రోగ్రామ్ సార్ డిజైన్ చేశారు. సార్ వాళ్ళు హెడ్ ఆఫీస్ నుంచి ఆ ప్రోగ్రామ్ ప్రతి ఒక్క డ్రైవర్, కండక్టర్కి
ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే మేము హైయెస్ట్ పర్ఫార్మెన్స్ పెంచుకోవాలి. ఎట్లా అంటే ఓనర్షిప్తో సింపతి అనే సహానుభూతితో ఒక సంకల్పంతో ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తిస్తూ వారి అవసరాలే తమ అవసరాలను భావించి వారికి సేవలు అందించేసి మంచి పర్ఫార్మెన్స్ తీసుకురావడానికి ఈ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో అందరికీ కూడా ప్రతి ఒక్క డ్రైవర్ కండక్టర్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గత వారం రోజుల నుంచి జరుగుతూ ఉంది ట్రైనింగ్. అందరు డ్రైవర్లకు కండక్టర్ కూడా ఈ ట్రైనింగ్ ఇచ్చేసి డిపో యొక్క పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి ప్లస్ ప్రయాణికులతో మర్యాదగా కట్టేసి బిహేవియర్ చేసుకోవడానికి ప్రయాణికులకు మరింత మెరుగైన సేవ అందించడానికి ఉద్దేశంతో మన ఎండి గారి ఆదేశానుసారం ఈ డిపోల ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆనవాయితీ ప్రకారం సోమవారం తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు మరుసటి రోజున అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామునే భక్తి శ్రద్ధలతో నైవేద్యం వండి బోనం తయారు చేసి ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. బద్దిపోచమ్మకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భారీ సంఖ్యలో జనం తరలి రావడంతో క్యూ లైన్లు క్రిక్కిరిసిపోయాయి. అమ్మవారి దర్శనానికి సుమారు గంటకు పైగా సమయం పట్టింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని విజ్డమ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమదైన శైలిలో ప్రాజెక్టులను తయారు చేసి ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎగ్జిబిషన్ ను సందర్శించి ప్రాజెక్టు ఉపయోగం, పనితీరు తదితర వివరాలను క్లుప్తంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆలోచనలు భిన్నంగా ఉంటే ఆవిష్కరణలు భిన్నంగా ఉంటాయన్నారు. ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంచుతాయన్నారు. విద్యార్థులకు గైడ్ గా ఉన్న ఉపాధ్యాయులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని తెలంగాణ చౌక్ లో మండల అధ్యక్షుడు పరమేశ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఆ పార్టీ సీనియర్ నాయకులు డుమ్మా కొట్టారు. గత కొద్ది రోజులుగా సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లుగా ఉంటున్నట్లు సమాచారం. తాజాగా నియమితులైన పరమేశ్ తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని సీనియర్లు గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ వేడుకలకు వారు దూరంగా ఉన్నట్టుగా సమాచారం. అయితే ఈ విషయాన్ని త్వరలో అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని ఆ పార్టీ సీనియర్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ వేములవాడ రూరల్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఎలక్షన్లో బీజేపీకి మద్దతు పలికినటువంటి ఉపాధ్యాయులకి వేములవాడ రూరల్ పార్టీ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ఎలక్షన్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. స్థానిక ఎలక్షన్లో కానీ రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం అనేది మరొకసారి తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీజేపీ బలోపేతానికి ఈ ఎన్నికలు దోహదపడతాయని తెలియజేస్తూ ఈ ఒక విజయానికి కృషి చేసిన, గ్రామ స్థాయిలో కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున వేములవాడ రూరల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంది. టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితాలలో విజయం సాధించినటువంటి మన బీజేపీ ముద్దుబిడ్డ అయినటువంటి మల్క కొమరయ్య గారికి ముందుగా మా వేములవాడ రూరల్ పక్షాన మేము ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇట్టి గెలుపుకు సహకరించినటువంటి ప్రతి ఒక్క బీజేపీ
ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డప్పు కళాకారులు నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా కళాకారులు డప్పు చప్పులతో ప్రధాన వీధుల గుండా ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ రుద్రారపు రామచందర్, జిల్లా అధ్యక్షులు మంతరి చందు, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి కిషన్, జిల్లా కార్యదర్శి రాజయ్య, పెద్దపల్లి మండల అధ్యక్షులు దాసరి సతీష్ పాల్గొన్నారు. 10 తారీఖు వరకు ఎస్సీలలో ఉన్నటువంటి 58 కులాలకు సమాన న్యాయం జరుగుతూనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాదిగా ఉపకులాలు కొలుసుకుంటాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ ఈ 10 తారీఖు వరకు ఇట్లా మాకు వచ్చేటువంటి రిజర్వేషన్ 11% అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి మనుగడ లేకుండా చేస్తామని కృష్ణమాదిగ నాయకత్వంలో చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి 10 తారీఖు వరకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి సెగ చూపెట్టడానికే మేము కంకణబద్ధమై నిలుస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ నలుగురు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా మాదిగ రక్త బంధువులందరికీ సామాజిక ఉద్యమ అవసరాలు తెలియజేస్తూ పట్టపగలే చోరీకి యత్నించిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటు చేసుకుంది. వేములవాడ పట్టణంలోని శివనగర్లో ఓ వ్యక్తి చోరీకి యత్నించగా కాలనీ వాసులు పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని స్థానికులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు బీజేపీ, టీడీపీ మండల అధ్యక్షులు ప్రభాకర్, నారాయణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ 4 నెలల నుంచి తమకు వేతనాలు చెల్లించడం లేదని ప్రశ్నించిన వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. దీంతో అప్పులు చేసి మరీ కుటుంబాలు పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మురుగు కాలువలు శుభ్రం చేస్తూ అనారోగ్యం బారిన పడుతున్నా తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించేలా చూడాలని కార్మికులు కోరారు. అసలు మేము మనుషులమా లేదంటే మరి మేము కార్మికులమా లేకపోతే మేము ఆయన కంటికి ఏ విధంగా కనబడుతున్నాము మాకైతే అర్థం కావడం లేదు. బరాబర్ 30 రోజులు పని చేసినా కూడా 4 రోజుల జీతం కట్ చేసి 4 రోజులు చెక్కును కొట్టిపిస్తానని చెప్పి 2 నెలలు గడుపుతున్నా కూడా ఇంతవరకు ఆ 4 రోజుల చెక్కును కొట్టిపోయడం జరగలేదు. సైలేని మోలరల్లా మురికి కాలువల్ల మేము దిగి తీసిన కానీ కూడా మమ్మల్ని పాపదోషం అనేటి గ్రామ పంచాయతీ నాయకులు లేరు. మాకు సరైనట్టుగా వేతనాలు అందిస్తలేరు. మీకు లెక్కలు చెప్పాలన్నా మీకు వేయాలన్నా వేస్తాం, వేసేటప్పుడే వేస్తాం, తీసుకోండి, మీకు అడ్డప్పుడే తీసుకోండి ఆయన మాట్లాడడం జరిగింది. ఎంపీడీఓ గారు, ఈఓ గారేమో చెక్కులు చూస్తూ ఉన్నారు. ఈఓ గారేమో ప్రతిరోజు పోయినప్పుడల్లా చెక్కులు చూస్తున్నాడు. మేము రాసినాము అంటున్నారు. కరోనా సమయంలో కూడా వాళ్ళు ప్రాణాలకు తెగించి వాళ్ళు సఫాయి సిబ్బంది పూర్తి గ్రామానికి సేవ చేసిండ్రు. అటువంటి వారిని విస్మరించి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపు సంవత్సరం నుంచి కూడా వాళ్ళకు వేతనాలు ఇవ్వకుండా నానా రకాల ఇబ్బందులు పెడుతూ ఏమన్నంటే ఈవో గారు ఒకవేళ మీరు విధులు చేయకుంటే నేను తక్షణమే నేను ఉద్యోగాలను తొలగిస్తానని బెదిరిస్తుండు. నిజంగా అప్పటి పంచాయతీ అప్పటి సర్పంచ్ గారు కూడా మీకు ఈ రోజు ఇస్తా రేపు ఇస్తా డిపో గారు నుంచి నిధులు వస్తాయని అవనుకుంటూ వాళ్ళు మభ్యపెట్టి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎలాంటి వేతనాలు ఇవ్వడం లేదు. రామగుండం అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ మనోజ్ కుమార్ గుప్తా బృందం జమ్మికుంట రైల్వే స్టేషన్ ను సందర్శించింది. కొత్తపల్లి టు జమ్మికుంట పట్టణాన్ని అనుసంధానంగా ఫుట్ ఓవర్ సౌకర్యం లేక గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక నాయకులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు స్థల పరిశీలనకు వచ్చిన ఇంజనీరింగ్ అధికారులు స్థానిక బీజేపీ నాయకులు కొత్తపల్లి గ్రామస్తులతో సమస్యపైన చర్చించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు. ఫుట్ ఓవర్ తో పాటు కొత్తపల్లి వైపు టికెట్ బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయాలని, ఎస్కలేటర్ సౌకర్యం కల్పించాలని కోరగా అధికారులు తదనుగుణంగా మ్యాప్ ను సిద్ధం చేశారు. ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామని వెల్లడించారు. అధికారులను కలిసిన వారిలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు, శీలం శ్రీనివాస్, జేడి మల్లయ్య, మోతే స్వామి, కాంగ్రెస్ నాయకులు వెంకన్న, ఎండీ సలీం పాషా ఉన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంటలకు సాగునీరు విడుదల చేస్తాం. మల్కపేట రిజర్వాయర్ ను సందర్శించిన సిరిసిల్ల కలెక్టర్. రేపటి నుండి ఇంటర్ పరీక్షలు, ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు. జగిత్యాల అగ్రికల్చర్ ఆఫీసర్ పై సస్పెన్షన్ వేటు, నూతన డిఏఓగా భాస్కర్ బాధ్యతల స్వీకరణ. మల్క కొమరయ్య గెలుపు పట్ల బీజేపీ శ్రేణుల హర్షం, టపాసులు కాల్చి కార్యకర్తల సంబురాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.